నల్గొండలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెలుమినేడు దగ్గర ట్రావెల్స్ బస్ దగ్ధమైపోయింది. సాంకేతిక లోపంతో ఇంజన్లో మంటలు చెలరేగా అయితే మంటలు చెలరేగినటువంటి విషయాన్ని గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా బస్సును కాపాడు. బస్సు దిగి ప్రయాణికులంతా బయటికి పరుగులు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో బస్సులో 36 మంది ప్రయాణికులందరూ కూడా సేఫ్గా ఉన్నప్పటికీ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానీ స్థానికులంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైంది. సో అంతకంటే మునుపు కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు రోజు రోజుకి శుతిమించిపోతూ ఉన్నాయి. రెయిన్బో ట్రావెల్స్ బస్సు నల్గొండ జిల్లా వెలిమినేడు దగ్గర రోడ్డు పైన హైదరాబాద్ నుంచి కాకినాడ వైపుగా వెళ్తోంది. 36 మంది ప్రయాణికులతో స్లీపర్ బస్ అది. ఆ బస్సులో ఒక్కసారిగా ఇంజన్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. సో ఇంజన్లో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే ఆ బస్సును పక్కగా పడకనే మాత్రం ఉపయోగం లేదు. అప్పటికే దాదాపుగా బస్సు అంతా మంటలు వ్యాపించాయి. ఆ మంటల తాటికి ప్రయాణికులంతా ఒక్కసారిగా హుటాహుటిన పరుగులు తీయడం మొదలుపెట్టారు, కిందికి దిగిపోయారు. ఇప్పటివరకైతే ఆ విజువల్స్ మనం చూడొచ్చు. బస్సు నడి రోడ్డు పైన తగలబడిపోతున్న ఆ ఘటనకు సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని ఆర్టీవీ స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం. రెయిన్బో ట్రావెల్స్ బస్ అది NH65 చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివార్లో వెలుమినేడు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లో లింగంపల్లి నుంచి కాకినాడకు వెళ్తోంది రెయిన్బో ట్రావెల్స్ బస్సు. సో పెద్ద కాపర్తి సమీపానికి చేరుకోగానే ఒకసారిగా ఇంజన్లో నుంచి మంటలు చెలరేగాయి. బస్సు నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ బస్సును వెంటనే పక్కన ఆపేశాడు. ప్రయాణికులంతా హుటాహుట్న దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికులు బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. సో గతంలో కూడా ఇటువంటి మాదిరిగా అనేక బస్సు ప్రమాదాలు 2026 మార్చ్ అంటే సుమారుగా ఒక నెల క్రితం హరికృష్ణ ట్రావెల్స్ బస్ అది రాయవరం ప్రకాశం జిల్లాలో జరిగింది. సో బస్సు ఒక టిప్పర్ లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి నెల్లూరు దగ్గర. సో అక్కడ 14 మంది మరణించారు, 29 మంది గాయాలయ్యాయి. ఇక నవంబర్ 2025లో నల్గొండ దగ్గర ప్రైవేట్ స్లీపర్ బస్ అది. సో హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తోంది. అక్కడ ఆ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ విజయవాడ హైవే పైన 29 మందికి గాయాలయ్యాయి. అక్టోబర్ 2025 చిన్నటేకూరు కర్నూలు డిస్టిక్, మీకు గుర్తుంటుంటారు, అతిపెద్ద ప్రమాదం కావేరీ ట్రావెల్స్ బస్ 20 మంది మరణించారు. కర్నూలు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నటేకూరు దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్. ఇక 2026 జనవరిలో కొవ్వూరు బ్రిడ్జ్ పైన ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అని షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుంది. ఎటువంటి మరణాలు లేవు, కానీ అందరూ చాలా గాయపడ్డారు. సో అప్పుడు కూడా ఎటువంటి ప్రమాదాలు జరిగాయి. వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులు వెంటాడుతున్నాయి. ఒకసారి నల్గొండ దగ్గర జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒకసారి విజువల్ చూద్దాం. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం పైన ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఏం జరిగింది? బస్సు ప్రమాదానికి గల కారణం ఏంటి? ఏదైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా? అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తం కూడా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివార్లో ఈరోజు తెల్లవారుజామున రెయిన్బో ప్రైవేటు ట్రావెల్ బస్సు పూర్తిగా మంటల్లో కాల్పినట్టు పరిస్థితి కనపడుతుంది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత హైదరాబాద్ లోని లింగంపల్లి నుండి కాకినాడకు బయలుదేరుతుంది. 36 మంది ప్యాసింజర్ తీసుకొని వీళ్ళు కాకినాడకు బయలుదేరుతున్న క్రమంలో చౌటుప్పల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇటు చిట్యాల పెద్ద కాపర్తి శివారికి రాగానే ఏదైతే ఆ ఇంజన్ లో కూడా ఇంజన్ హీట్ అయ్యి ఒక బ్యాడ్ స్మెల్ రావడంతో కూడా వెంటనే ఆ డ్రైవర్ అప్రమత్తమే గమనించి ఏంటి స్మెల్ వస్తుందని కూడా బస్సును పక్కనే ఆపి అతను పక్కనే ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ తోటి కూడా ఆ ప్రయత్నం చేద్దామని లోపల కూడా మొత్తం పొగలు ఎక్కువ అవుతుంటే కూడా ఎమ్మటే అప్రమత్తమైన డ్రైవరు ఎవరైతే 36 మంది అందులో కూడా బస్సులో ఉన్నారో వారందరూ కూడా నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటేనే వాళ్ళందరినీ కూడా లేపి మీరు కిందికి దిగండి, బస్సులో పొగ వస్తున్నాయని చెప్పడంతో ఉటావుతున్న ఆ అల్ల ఉన్న ప్రయాణికులు 36 మంది ప్రయాణికులు కూడా దిగే లోపులే కూడా మొత్తం పూర్తిగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ కూడా తన దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీ తోటి కూడా మంటలు ఆపే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికి ఫలితం లేకపోయింది. మొత్తం 36 మంది మాత్రము సేఫ్ గా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ వాళ్ళ వస్తువులు మాత్రము అందులోనే కాలిపోయాయని కూడా చెప్తున్నారు. అంటే నిద్రమత్తులు ఒకటిసారి రావడం, వీళ్ళందరూ కూడా బస్సులో పొగలేస్తూనే దిగి చెప్పడంతో కూడా వీరందరూ కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టుకుంటూ కింది దిగారు. కానీ వాళ్ళ లగేజ్ కూడా అంటే కొన్ని విలువైన వస్తువులు కూడా అందులో ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితులు. వీళ్ళందరూ కూడా కాకినాడకు వెళ్తున్నారు కాబట్టి కొంత ఫంక్షన్లకు వెళ్తున్నారు, కొంత బంగారు నగదు ఉండొచ్చు, కొంచెం బంగారం ఉండొచ్చు, వివిధ వాళ్ళకు
అవసరమైన మొత్తం కూడా అందులోనే కాలిపోయాయని కూడా వారు ప్యాసింజర్స్ చెప్తున్నట్టు పరిస్థితి. అంటే ఇక్కడికి అక్కడ 2 గంటలకు బయలుదేరింది, 2 గంటలకు బయలుదేరి కరెక్ట్ గా మనకు చౌటుకొల్ దగ్గరికి వచ్చే వరకు సరే 3-3:30 ప్రాంతం ఆగుతున్న క్రమంలో కూడా గంటన్నర వ్యవధిలోనే అంత హీట్ కావాల్సిన అవసరం ఏముంది అని కూడా ఆ పలువురు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. మా ప్రాణాలతో చెలగాట మాడుకుంటున్నారు ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్ వాళ్ళు కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. సురక్షితంగా ఉంటుంది, మిమ్మల్ని సురక్షితంగా చేరవేస్తామని కూడా ఆ గొప్పలు చెప్పుకుంటూ కూడా బ్యానర్లు పెట్టుకుంటూ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. కానీ మేము ఇక్కడికి ఎక్కిన తర్వాత కూడా మాకు ఇలా ప్రమాదాలు వెంటాడుతున్నాయని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే బస్సు డ్రైవరు అక్కడ సంబంధించిన సిబ్బంది ఎవరైతే బస్సు వెళ్ళినప్పుడు ఆ కూలెంట్ ఆయిల్ కరెక్ట్ ఉందా లేకపోతే మొత్తం లోపల ఇంజన్ ఏ విధంగా ఉందని సరిచూసుకోవాల్సిన సాధ్యత ఉంటుంది. కానీ అలా కాకుండా కూడా ఎంతసేపు ఉన్న ధనం సంపాదన ఉద్దేశంతో కూడా ఈ ప్రైవేట్ బస్సులు మొత్తం కూడా ఇటు జనాలతో చెలగాటం ఆడుకుంటున్నా కూడా ప్రయాణికులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఒక ప్రయాణికులు మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మేము దిగే లోపలనే మా సామాన్ మొత్తం కూడా అక్కడ కాలిపోయిందని కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు దీనికి సంబంధించిన ఫైర్ ఇంజిన్ వచ్చే లోపలనే బస్సు పూర్తిగా కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తాం. ఆర్టీఏ అధికారులు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇట్లా ప్రైవేట్ ట్రావెల్ బస్సు మీరు చెక్ చేసుకోవాల్సి అలాంటి ఏమి నిబంధనలు మొత్తం గాలికి వదిలివేస్తున్నారు కూడా చెప్తున్నారు. మొత్తం కూడా జాతీయ రహదారిపై మనం విజువల్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. గత 2 రోజులకు గత నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇలా బస్సు యాక్సిడెంట్లు కావడం తగలబడిపోవడం. అంటే జనాలు మాత్రం ఒకటే, ప్రయాణికులు మాత్రం ఒకటే ఆవేదన చెందుతున్నారు. మా ప్రాణాలతో తెల్లగట్ట మారుతున్నారు, మీ పైసల కొరకు మీ డబ్బుల కొరకు మీరు చూసుకుంటున్నారు తప్ప ఏం కాకినాడ పోవాలంటే వసూలు చేస్తున్నారు. ఏసీలకు ఇంత మామూలు ఇంత వసూలు చేసుకుంటూ పోతున్నారు కానీ ఎలాంటి సేఫ్టీ లేదు. ముఖ్యంగా కూడా వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ ఏం సేఫ్టీ లేదు. ఒకసారి కొంతమంది అక్కడ స్థానికులు ప్రయాణికులు కూడా మాట్లాడే వాళ్ళని ప్లే చేద్దాం ఒకసారి. ప్లీజ్ బి ఆన్ హోల్డ్. ఒకసారి ప్రయాణికులు కూడా మాట్లాడగచ్చారు. అక్కడ ఎవరైతే 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారో ఆ బస్సు ప్రమాదాన్ని కళ్ళెదుట చూసినటువంటి సమయంలో వారు ఎంతలా భయపడిపోయారు వారు మాట్లాడండి. చౌటప్పల్ టోల్గేట్ దాటాక బండి టెంపరేచర్ హీట్ గా ఉందని చెప్పేసి మామూలుగా చూస్తే అది మంట కింద వస్తుందని చెప్పి బండి లెఫ్ట్కి లాగి ఆ ఫైర్ సిలిండర్ కొట్టామన్నా. ఫైర్ సిలిండర్ కొట్టినా కానీ మంటలో కంట్రోల్ అవ్వకపోవడంతో మొత్తం జనం అందరినీ సైడ్కి దింపేసి మొత్తం అందరినీ చేసామన్నా. ఎవరికి ఏం కాలేదన్నా. మొత్తం బండిలో 36 మంది ఉన్నారు. 36 మంది కూడా సేఫ్టీగానే వెళ్ళారన్నా. రైట్, బస్సు వెళ్తుంటే సడన్గా పొగలు వచ్చాయి. ఆ పొగలు వచ్చిన విషయాన్ని గమనించి ప్రయాణికులందరినీ కూడా లేపాను. ఒక్కసారిగా పొగలు మంటల్లా మారే మునిపై అందరిని కూడా ప్రయాణికులు బయటికి దించేశాను. అంతలోనే నిమిషాల్లోనే మా కళ్ళెదితే మేము ప్రయాణిస్తున్న బస్సు కాలిపోయింది. ఇది హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. ఎగ్జాక్ట్గా వెలుమనేడు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది, నల్గొండ జిల్లా సమీపంగా. సో NH65 దగ్గర కాకినాడ వెళ్తుంటే రెయిన్బో ట్రావెల్స్ బస్సు ఇది. సో ఇక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు కానీ అతిపెద్ద ప్రమాదంగానే చెప్పాలి. రాత్రి సమయంలోనే బస్సులు ఇంతటి స్థాయిలో మంటలు అంటుకుంటూ ఉన్నాయి. ప్రయాణికులంతా కూడా నిద్రమత్తులో ఉంటూ ఉంటారు. ఆ సమయంలో కనుక ఏ చిన్న జరిగినా చాలా పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి యాక్సిడెంట్లు, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ఆర్టీఓ అధికారులు, రవాణా అధికారులు ఒక్కసారిగా ఏదో పెద్ద ఎత్తున మేము రోజు తనిఖీలు చేస్తామని కలరింగ్ ఇచ్చి ఆ తర్వాత మూసుకుంటున్నారు. ఈ వరుస ప్రమాదం అరికట్టాలంటే ఏం చేయాలి? మీ దగ్గర సొల్యూషన్ ఉందా లేదా అది ఫస్ట్ క్లారిటీకి రండి. ఒకటా రెండా? ఈ రీసెంట్ మంత్లో నేను మీకు అప్డేట్ ఇస్తాను. రీసెంట్ మంత్లో 15th మే ఉలవపాడు దగ్గర, ప్రకాశం జిల్లా దగ్గర హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 3 గంటల సమయానికి రాజుపాలెం సెంటర్ దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగే బస్సు కోత ప్రమాదానికి గురైంది. ఇక 26th మే 4 రోజుల క్రితం ఎగ్జాక్ట్గా ఔటర్ రింగ్ రోడ్డు పైన ఎయిర్ ఇండియా స్టాఫ్ బస్ ఇటువంటి విధంగానే ప్రమాదానికి గురైంది. సో ఏప్రిల్లో కూడా జరిగాయి. మెదక్ జిల్లాలో జరిగింది. అంతకంటే ముందు హైదరాబాద్లోని డైరెక్ట్గా కుకట్పల్లి మియాపూర్ ప్రాంతంలో నడి రోడ్డు పైన బస్సు ప్రమాదం జరిగింది. ఇన్ని జరుగుతున్నా ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా? వింత విడ్డూరాలు కనబడుతున్నాయా అధికారులకి? ఏంటి దీనికి సొల్యూషన్ అనేది ఉందా లేదా? ఎందుకు ఇట్లా ప్రమాదానికి గురవుతున్నాయి? డ్రైవింగా, బస్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమా, అటు ఆ ట్రావెల్స్ బస్ యాజమాన్య నిర్లక్ష్యమా? సో అచ్యుత్, ఇప్పుడు అధికారులు అక్కడ చేరుకున్నారా? ఆర్టీఓ అధికారులు ఎవరైనా చేరుకొని బస్సుని తనిఖీ చేయడం కానీ ఆ ప్రయాణికులు ఆల్టర్నేట్గా కల్పించి ఇంకొక మార్గాన్ని చూపించడం జరిగిందా? అధికారులు ఎవరైనా చేరుకున్నారా అక్కడికి? అధికారులు ఏం చేపట్టలేరు. ప్రజలు అదే అల్లంలో ప్రయాణికులు అదే చెప్తున్నారు. మీరు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద వదిలిపెట్టిపోవడం వల్ల మేము ఎటు పోవాలో దిక్కు అంటే మధ్యరాత్రి 2:30, 3:30 ప్రాంతంలో కూడా ఒక బస్సు రాదు.
మీ కనీసము ఈ రెయిన్బో ట్రావెల్ బస్సు ఏదో ప్రమాదం జరిగిన తర్వాత ఏమంటే సమాచారం ఇచ్చిన తర్వాత సంబంధించిన వాళ్ళకి వేరే బస్సు ప్రైవేట్ చేయాల్సిన ఉంది, కానీ ఆ బస్సు కూడా లేదు. ఏ బస్సు లేకపోవడం కూడా దారిని పోయే వాహనాలను ఆపుకొని కూడా ఇటు మళ్ళీ అందరూ కూడా రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ నుంచి మళ్ళీ మేము కాకినాడకు వెళ్ళిపోతాం. మొత్తం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఆర్టీఓ అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మీరు చెప్పినట్టే ముఖ్యంగా కూడా ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగింది అనుకోండి, ఒక డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఇలా పెద్ద ప్రమాదం జరిగేది. ఈ పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఆర్టీఓ అధికారులు అందరూ వచ్చి మేము తనిఖీలు చేస్తున్నామని ఒక 2 రోజులు మాత్రం తనిఖీలు చేస్తుంటారు, మదిని వదిలిపెట్టేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. ఎంక్వైరీ అక్కడ సంబంధించిన చిట్యాల పోలీసులు మాత్రము ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనోజ్. థ్యాంక్ యూ అచ్యుత్. సో మొత్తంగా నల్గొండ జిల్లా బలిమనేడు దగ్గర రెయిన్బో ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాకినాడ వెళ్తోంది. అక్కడ NH65 దగ్గర బలిమనేడు దగ్గర సమీపంగా రాగానే బస్సు ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఆ బస్సు మొత్తం కూడా దగ్ధమైపోయింది. అయితే ముందుగానే గమనించిన ప్రయాణికులు హుటాహుటిన బస్సులో నుంచి దిగారు కాబట్టి వాళ్ళ సామాగ్రి ఇతరత్ర చిన్న చిన్న వస్తువులకు అంతా పూర్తిగా డ్యామేజ్ అయినా కూడా ప్రాణాలు మాత్రం నిలుపుకోగలిగారు. కానీ ఇక్కడ నిర్లక్ష్యం ఏంటంటే మా ప్రతినిధి అచ్యుత్ చెప్తున్న ప్రకారంగా అక్కడ కనీసం ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా క్రియేట్ చేయలేదు. ఈరోజు ప్రమాదం జరిగిందా, ఇక రేపటి నుంచి హై డ్రామా ఉంటుంది ఈ రవాణా అధికారులు. హై డ్రామా ఏదో తనిఖీలు చేసినట్టుగా, మొత్తం పరిశీలించినట్టుగా, బస్సులలో ఎక్కి మీ దగ్గర హ్యామర్స్ ఉన్నాయా, ప్రొటెక్షన్ ఉందా, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా చూసుకోండి అని చెప్పి 2 వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లేకుంటే మీడియా కథనాలకు ఇవ్వడం తప్ప ఆ తర్వాత ఒరిగేది ఏముండదు. దీనికంటూ పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా పోయింది. వరుస అగ్ని ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణికుల్ని భయపెడుతూ ఉన్నాయి. కనీసం బస్సు ఎక్కాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. సో మీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయండి ఒకసారి. ఈ బస్సు ప్రయాణాల పైన ఆర్టీఓ అధికారులు ఇక్కడ మేలుకోకపోతే ఇటువంటి ప్రమాదాలు మరింతగా జరుగుతాయి, ఇంకా దారుణంగా ఉండబోతుంది పరిస్థితి. నాగరాజ్ అన్న, ఇది కాకినాడ హైదరాబాద్ కు కాకినాడ వెళ్తుంది అన్న వెహికల్. 36 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ చౌటప్పల్ టోల్గేట్ దాటాక బండి టెంపరేచర్ హీట్ గా ఉందని చెప్పేసి మామూలుగా చూస్తే అది మంట కింద వస్తుందని చెప్పి బండి లెఫ్ట్కి లాగి ఆ ఫైర్ సిలిండర్ కొట్టామన్నా. ఫైర్ సిలిండర్ కొట్టినా కానీ మంటలో కంట్రోల్ అవ్వకపోవడంతో మొత్తం జనం అందరినీ సైడ్కి దింపేసి